Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం ప్రీవియస్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. వి లెర్న్డ్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అసలు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక పని, ఒక యాక్షన్, ఒక వర్క్, ఏదైనా ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి కొంతకాలం వరకు జరిగి, ఇప్పుడు మీరు పిక్నిక్కి వెళ్ళారు. ఏ టైంకి వెళ్ళారు పిక్నిక్కి? 10కి వెళ్ళారు. ఓకే, 10 నుంచి ఎప్పటివరకు ఎంజాయ్ చేశారు మీరు పిక్నిక్లో? 10 to 4 o'clock. 4 o'clock వరకు ఎంజాయ్ చేశారు. మార్నింగ్ 10 AM వెళ్ళి ఈవినింగ్ 4 o'clock వరకు మీరు ఎంజాయ్ చేశారు. సో ఇందులో మనకి మధ్యలో ఉన్న టైం డ్యూరేషన్ ఎంత? 10 నుంచి 12 వరకు ఒక 2 hours, తర్వాత ఒక 4 hours. సో టోటల్గా 6 hours. ఏదైనా మనకి ఇట్లా ఒక టైం డ్యూరేషన్, ఒక టైం గ్యాప్ గురించి చెప్పడానికి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మనకి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మనం ఒక ఫార్ములా చెప్తున్నాం. ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఇంగ్ ఫార్మ్, సో రిమైనింగ్ యాజ్ extra. So this is the formula we learned for positive sentences in past perfect continuous tense. Past perfect continuous tense లో పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలంటే మనం ఈ ఫార్ములా నేర్చుకున్నాం. సో మనకి ఈ పాజిటివ్ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈరోజు నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, దానికి ఉన్న ఫార్ములా ఏంటనేది ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ హ్యాడ్, ఓకే, నెక్స్ట్ నాట్, తర్వాత బీన్, నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఇంగ్ ఫార్మ్, సో ఒకసారి మీరు పాజిటివ్ సెంటెన్స్కి ఉన్న ఫార్ములాని, నెగిటివ్ సెంటెన్స్కి రాసుకున్న ఫార్ములాని రెండింటిని కంపేర్ చేసుకున్నట్లయితే ఈ హ్యాడ్కి ఈ బీన్కి మధ్యలో నాట్ అనేది ఒకటే డిఫరెన్స్. అర్థమైందా? సబ్జెక్ట్, హ్యాడ్, బీన్, మెయిన్ వర్బ్ ఇవన్నీ కామన్గా వచ్చాయి. కాకపోతే ఈ హ్యాడ్, ఈ హెల్పింగ్ వర్బ్కి దీనికి మధ్యలో నాట్ అనే ఒక నెగిటివ్ సెంటెన్స్. నాట్ అంటే ఏంటి? ఏదైనా నో, నాట్ అంటే ఏదైనా నెగిటివ్ సెంటెన్స్ అన్నట్టు. ఈ నెగిటివ్ వర్డ్ అనేది ఒకటి యాడ్ అయింది. సో మనం సబ్జెక్ట్ తీసుకొని ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఫస్ట్ చేద్దాం. సో సబ్జెక్ట్ ఏం తీసుకుందాం? విల్ టేక్ యూ. ఓకే, యూ తీసుకుందాం. యూ ఇస్ ద సబ్జెక్ట్ హియర్. నెక్స్ట్ యూ, హ్యాడ్, సేమ్. ఇప్పుడు ఇవన్నీ కామన్. సబ్జెక్ట్ అనేది మనం ఓన్గా రాయాలి, మెయిన్ వర్బ్ అనేది మనం ఓన్గా రాయాలి, ఎక్స్ట్రా అనేది మనం ఓన్గా రాయాలి. ఈ రిమైనింగ్ మధ్యలో హ్యాడ్, నాట్, బీన్ ఇవంతా కామన్గా వస్తాయి. యూ హ్యాడ్ నాట్ బీన్, యూ హ్యాడ్ నాట్ బీన్. ఓకే, ఇదంతా కామన్గా వచ్చింది. మనం మెయిన్ వర్బ్ ఇప్పుడు మనం ఓన్గా తీసుకోవాలి. నువ్వు రోజంతా చదవలేదు అని చెప్పాలి. సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నువ్వు రోజంతా చదవలేదని చెప్పడం ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనుకోండి. మనం దాన్ని ఎలా చెప్పాలి? చదవడం అంటే ఏంటి ఇంగ్లీష్లో? రీడ్. ఓకే, యూ హ్యాడ్ నాట్ బీన్, రీడ్. మెయిన్ వర్బ్ ఏ ఫామ్లో ఉంది ఇక్కడ? ఇంగ్ ఫామ్. యూ హ్యాడ్ నాట్ బీన్ రీడింగ్, యూ హ్యాడ్ నాట్ బీన్ రీడింగ్. మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఇంగ్ ఫామ్. సో మనం నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? యూ హ్యాడ్ నాట్ బీన్ రీడింగ్. నువ్వు రోజంతా చదవలేదు అంటే, రోజంతా అంటే ఆల్ డే. యూ హ్యాడ్ నాట్ బీన్ రీడింగ్ ఆల్ డే. మనకి నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసింది కదా. సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ రాసుకున్నాం. ఈ మూడు హ్యాడ్, నాట్, బీన్ ఇవన్నీ కామన్గా రాసుకున్నాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఇంగ్ ఫామ్లో రాసుకున్నాం. నెక్స్ట్ ఆల్ డే అంటే మనం రోజంతా అని చెప్పుకున్నాం కాబట్టి సెంటెన్స్ అయితే మనకి వచ్చేసింది. యూ హ్యాడ్ నాట్ బీన్ రీడింగ్ ఆల్ డే. నువ్వు రోజంతా చదవలేదు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకా
యూ మనకి హ్యాడ్ నాట్ మనం ప్రీవియస్లో హ్యాడ్ నాట్ కానీ హ్యావ్ నాట్ కానీ ఇలా వచ్చినప్పుడు మనం ఎలా రాసుకున్నాం వీటిని, మనం ఈ సెంటెన్స్ ఇలా వచ్చిన వర్డ్స్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, you hadn't been had ని నాట్ ని ఏం చేసాం, ఇక్కడ రెండింటిని మిక్స్ చేసుకున్నాం, అంటే ఇలా కూడా రాసుకోవచ్చని ఇలా రాసుకున్నాం. hadn't been సేమ్ రీడింగ్ ఆల్ డే. సో సేమ్ సెంటెన్స్, కాకపోతే ఈ హ్యాడ్ని నాట్ని ఇక్కడ యాడ్ చేసుకొని కలుపుకొని రాసుకున్నాం. రిమైనింగ్ ఈజ్ సేమ్ సెంటెన్స్, మీనింగ్ కూడా సేమ్ వస్తుంది, నో డిఫరెన్స్. సో మనకి నెగటివ్ సెంటెన్స్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఎలాగో నెగిటివ్ సెంటెన్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవి ఈజీగానే ఉన్నాయి కదా. మనకి సబ్జెక్ట్ హ్యాడ్, తర్వాత మనకి పాజిటివ్ సెంటెన్స్లో అయితే నాట్ లేదు, ఇంకా రిమైనింగ్ ఈజ్ ఏముంది ఇక్కడ, మెయిన్ వర్బ్, తర్వాత ఎక్స్ట్రా. సో ఇదే సెంటెన్స్ని మనం ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్గా రాసుకున్నాం కదా. ఈ నెగిటివ్ సెంటెన్స్ నుంచి క్వశ్చన్స్గా ఎలా ఫామ్ చేయాలనేది కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక పాజిటివ్ సెంటెన్స్ నేర్చుకుంటున్నాం, తర్వాత నెగిటివ్ సెంటెన్స్ నేర్చుకుంటున్నాం, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఫామ్స్ నేర్చుకుంటున్నాం. ఈ క్వశ్చన్ ఫామ్స్ని మనం ఇంకెలా పిలవచ్చు అంటే, ఒకసారి చదవండి, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, మీరు ఈ వర్డ్ వినే ఉంటారు, ఇంటరాగేషన్ అంటుంటారు కదా, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఫామ్ లో చేసే సెంటెన్స్ ని మనం ఏమని పిలుస్తాం, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ ని ఈ సెంటెన్స్ నుంచి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఎలా కన్వర్ట్ చేద్దాం చూద్దాం. ఇప్పుడు మనకి యూ హ్యాడెంట్ బీన్ రీడింగ్ ఆల్ డే, ఇది మనకి వచ్చిన నెగిటివ్ సెంటెన్స్. ఓకే, ఇది మనకు వచ్చిన నెగిటివ్ సెంటెన్స్, మనం ఈ ఫార్ములాను బేస్ చేసుకొని రాసుకున్న సెంటెన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ సెంటెన్స్ నుంచి ఏం చేయాలి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రాసుకోవాలి. నేను ఇప్పటి నుంచి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనే పిలుస్తాను, మీరు కూడా అలానే చదువుకుంటూ రాస్తే మీకు ఈ క్వశ్చన్ ఫామ్ అనేది మైండ్లోంచి పోయి ఇదే ఉంటుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో ఇప్పుడు మనం ఈ నెగిటివ్ సెంటెన్స్ నుంచి క్వశ్చన్ ఫామ్కి మనం కన్వర్ట్ చేయాలంటే, అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేయాలంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నది ఏంటంటే, అది సబ్జెక్ట్ ఇంకా మనకి ఇక్కడ ఉన్న హ్యాడెంట్ అనే వర్డ్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇంటర్చేంజ్ అంటే ఏంటి, ప్లేసెస్, దీని ప్లేస్లో ఉన్నది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ దీని ప్లేస్లోకి ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం, అర్థమైంది కదా, ఇంటర్చేంజ్ అంటే ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది దీని ప్లేస్లోకి వస్తుంది. సో హ్యాడెంట్, తర్వాత యూ బీన్ రీడింగ్ ఆల్ డే. సో ఇదేం సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, అంటే క్వశ్చన్ ఫామ్ లో రాసుకున్నాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి మనకి ఏమొస్తుంది, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ అని వస్తుంది. ఓకే, ఇదే సెంటెన్స్ ని మనం ఈ సబ్జెక్ట్ ఇంకా మనకి ఇక్కడ ఉన్న హ్యాడెంట్ అనే వర్డ్ ని మనం ఇంటర్చేంజ్ చేసుకుంటే, హ్యాడెంట్ యూ బీన్ రీడింగ్ ఆల్ డే. సో మనకి ఫస్ట్ నెగిటివ్ ఒక ఫార్ములా రాసుకొని దాన్ని ఏం చేసాం, నెగిటివ్ సెంటెన్స్ రాసుకున్నాం. నెగిటివ్ సెంటెన్స్ లో హ్యాడ్ ప్లస్ నాట్ ని హ్యాడెంట్ అని రాసుకున్నాం. తర్వాత హ్యాడెంట్ యూ బీన్ రీడింగ్ ఆల్ డే అంటే దాన్ని ఈ ప్లేసెస్ ని ఇంటర్చేంజ్ చేసుకొని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ ఫామ్ లో కూడా కన్వర్ట్ చేసుకున్నాం. సో మనం సెంటెన్స్ ఫామ్ చేసుకున్నాం కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకొని ఈ నెగిటివ్ ఇంకా
ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సబ్జెక్ట్ ఏం తీసుకుందామంటే విల్ టేక్ హీ. ఓకే, ఇందాక సెకండ్ పర్సన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకుందాం. సబ్జెక్ట్ ఈస్ హీ. నెక్స్ట్ సబ్జెక్ట్ హీ వచ్చింది. నెక్స్ట్ ఏముంది? హ్యాడ్. నెక్స్ట్ నాట్. తర్వాత బీన్. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఇంగ్ ఫార్మ్. హీ హ్యాడ్, ఇందాకేమో రీడింగ్ అని తీసుకున్నాం కదా. హీ హ్యాడ్ నాట్ బీన్. తినట్లేదు అనుకోండి, తినడాన్ని ఏమంటాం మనం? ఈట్. ఓకే, మెయిన్ వర్బ్ ఈస్ ఈట్ హియర్. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏ ఫామ్ లో ఉంది? ఇంగ్ ఫామ్ లో. సో వి యాడ్ ఇంగ్ టు దిస్ వర్డ్. హీ హ్యాడ్ నాట్ బీన్ ఈటింగ్. ఎప్పటి నుంచి? అతను పొద్దుటి నుంచి తినట్లేదు. హీ హ్యాడ్ నాట్ బీన్ ఈటింగ్ సిన్స్ మార్నింగ్. సో ఒకసారి సెంటెన్స్ చూడండి. హీ ఈజ్ ఎ సబ్జెక్ట్, హ్యాడ్ నాట్ బీన్ కామన్గా వచ్చాయి ఇవి 3. నెక్స్ట్ ఈటింగ్, మెయిన్ వర్బ్ అనేది ఇంగ్ ఫామ్లో ఉంది. సో మనం ఎక్స్ట్రా అనేది చెప్పుకున్నాం కదా, ఒక పర్టికులర్ టైం డ్యూరేషన్ చెప్పుకోవాలంటే సిన్స్ మార్నింగ్ అని రాసుకోవాలని. సో ఇప్పుడు మనకి ఒక సెంటెన్స్ అనేది నెగిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అయిపోయింది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పాం? హ్యాడ్ నాట్ని హీ, హ్యాడ్ నాట్ ఎలా రాసుకోవచ్చు? హ్యాడెంట్. He hadn't been eating since మార్నింగ్. ఓకే, మనం ఈ హ్యాడ్ నాట్ని దగ్గరికి చేసుకొని అంటే మిక్స్ చేసుకొని రాసుకుందాం హ్యాడ్ని నాట్ని. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి నెగిటివ్ సెంటెన్స్లో అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ నుంచి క్వశ్చన్ ఫామ్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో యు రైట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ రాయాలంటే మనం ఏం చెప్పుకున్నాం? ఈ రెండింటిని సబ్జెక్ట్ని ప్లస్ ఈ హ్యాడ్ అంట్ అనే వర్డ్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. సో హ్యాడెంట్ హీ బీన్ ఈటింగ్ సిన్స్ మార్నింగ్. ఇదేంటి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదా. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనం లాస్ట్లో ఎండింగ్ ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్, బికాస్ దిస్ ఈజ్ ఏ క్వశ్చన్ ఫామ్లో రాసుకున్నాం కాబట్టి వి విల్ యాడ్ క్వశ్చన్. సో సేమ్ ఇందాకట్లాగే ఫస్ట్ సబ్జెక్ట్, దాన్ని నెగిటివ్ సెంటెన్స్లో రాసుకున్నాం. ఈ హ్యాడ్ నాట్ని హ్యాడెంట్ అని దగ్గరికి చేసి రాసుకున్నాం. నెక్స్ట్ మనకి ఈ నెగిటివ్ సెంటెన్స్ నుంచి ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ రావాలి కాబట్టి ఈ రెండు వర్డ్స్ని సబ్జెక్ట్ ప్లస్ హ్యాడెంట్ అనే వర్డ్స్ని ఇంటర్చేంజ్ చేసుకొని హ్యాడెంట్ హీ బీన్ ఈటింగ్ సిన్స్ మార్నింగ్, అతను పొద్దుటి నుంచి తినట్లేదా అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో మనం చెప్పుకున్నట్లుగానే ఫస్ట్ ఈ ఫార్ములాని బేస్ చేసుకొని నెగిటివ్ సెంటెన్స్ రాసుకున్నాం. ఆ నెగిటివ్ సెంటెన్స్లో హ్యాడ్ని నాట్ని యాడ్ చేసుకొని రాసుకున్నాం. తర్వాత ఈ ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసుకొని క్వశ్చన్ ఫామ్ కూడా కన్వర్ట్ చేసుకున్నాం. సో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పాజిటివ్, నెగిటివ్, తర్వాత క్వశ్చన్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ని మనం ఎలా రాయాలి, అక్కడ ఎక్కడ యూజ్ చేస్తాం, వాటి మీనింగ్స్ ఏంటనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో మీకు ఈరోజు ఇచ్చే వర్క్ ఏంటంటే ఫస్ట్ మీరు ఈ ఫామ్లా రాసుకోండి, నెగిటివ్ సెంటెన్స్ ఫామ్లా రాసుకొని తర్వాత ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకొని తర్వాత ఈ హ్యాడ్ నాట్ని దగ్గరికి చేసి తర్వాత ఏం చేయాలి? మనం ఇదే నెగిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ ఫామ్లో కన్వర్ట్ చేయండి. ఎందుకంటే మీకు డబల్ వర్క్ లేకుండా ఇదే సెంటెన్స్ని ఏం చేయాలి? జస్ట్ ఈ ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మీరు అలా రాసుకుంటే మీకు నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ రెండు ఒకసారి అయిపోతాయి. సో మీరు ఏవైనా ఒక 2 సెంటెన్సెస్ తీసుకొని ఇలాగే కన్వర్ట్ చేసి ఈరోజు వర్క్ పంపించండి. సో దట్ ఈస్ అవర్ క్లాస్ టుడే. We will discuss the remaining sentences in the
నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.